హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే మనకి ఇక్కడ పోలీస్ ఉద్యోగాలు వచ్చేసి ఇక్కడ మనకు 10,500 ఉద్యోగాలు అయితే కానిస్టేబుల్కి సంబంధించి ఉద్యోగాలు అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. చిన్న అప్డేట్ అయితే ఉంది, దానికి సంబంధించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ గురించి అయితే నేనైతే మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరికి అయితే ముందుగా అయితే మీకు గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పాను నేనైతే మీకు వీడియోలో అయితే పూర్తిగా తెలుస్తుంది. సో ప్రతి ఒక్క పోలీస్ ఆస్పిరెంట్స్ అయితే ఇదైతే ఖచ్చితంగా చూడాలి. మనకు ముందుగా చూసుకున్నట్లయితే మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇక ఏదైనా మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ మనకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకైతే 2024లో అయితే జాబ్ క్యాలెండర్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. కానీ దాని ప్రకారం అయితే మనకైతే ఎటువంటి జాబ్స్ అయితే రాలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్గా వచ్చేసి వాళ్ళు వచ్చేసి April 25 వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అలాగే మనకి ఇక్కడ ఎగ్జామ్ కూడా ఆగస్ట్లో వాళ్ళైతే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే టెంటేటివ్గా అని చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఇక్కడ మీకు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అలా కూడా వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ దీని ప్రకారం అయితే మనకైతే ఎటువంటి అప్డేట్ అయితే మళ్ళీ అయితే రాలేదు. సో ఇక్కడ మనకున్న చిన్న అప్డేట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకైతే ఇప్పుడు జూన్ లాస్ట్ వీక్లో అయితే మనకైతే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక దాని ప్రకారం అయితే వాళ్ళైతే కరెక్ట్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది మనకు అన్అఫిషియల్గా ఉన్న మనకైతే తెలిసిన ఒక అప్డేట్, మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని మనం అయితే కనుక్కున్నాం కాబట్టి మనకైతే ఇది ఒక చిన్న అప్డేట్ లాగా మనకైతే తెలిసింది. ఇక్కడ మనం కానిస్టేబుల్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే కానిస్టేబుల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ స్టేట్ గవర్నమెంట్ అని. మీరు ఇంటర్మీడియట్ కాకుండా కానీ మీరు డిప్లొమా ఇలా ఏది మీరైతే పూర్తి చేసినా కానీ మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి సెలక్షన్ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో దీంట్లో మెరిట్ లిస్ట్ అయితే ఉండదు, మీరు జస్ట్ క్వాలిఫై మార్క్స్ అయితే తెచ్చుకుంటే సరిపోతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళైతే నెక్స్ట్ ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత మీరు ఎవరైతే ఈవెంట్స్లో మీరైతే కరెక్ట్గా క్వాలిఫై అవుతారో అలాగే మీకు ఈవెంట్స్లో మార్క్స్ కూడా ఉంటాయి. దాని గురించి కూడా నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే ఇక్కడ మనకు ఈవెంట్స్లో ఎవరైతే పూర్తి చేసి వాళ్ళైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ లిస్ట్ ద్వారా మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అలాగే మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి మీరు అన్ని ఎలిజిబుల్ అయితే మాత్రం మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు నేను మీకు గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, అది ఎందుకనైతే ఇప్పుడైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు నేను ముందే గుడ్ న్యూస్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనకు ఇప్పుడు జూన్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 3 months అన్న మనకైతే టైం అంటే ఉంటుంది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకైతే మళ్ళీ టైం అయితే దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరైతే మంచిగా ప్రిపేర్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళకు కూడా మంచి టైం అయితే ఉంటుంది. మీరు ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే ఒక 3 months మీరైతే ఖచ్చితంగా కూర్చొని చదువుకుంటే మీకైతే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయితే మీరైతే క్వాలిఫై అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ ఒక ఛాన్స్ అయితే వచ్చింది అనుకోండి, మీరైతే ప్రతి ఒక్కరైతే ఇప్పటి నుంచే మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ మీకు పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి మీకు ఫస్ట్ స్టేజ్లో అయితే మీకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికి వచ్చేసి మీకైతే 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అది కూడా మీకైతే 3 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు 3 hours మీరైతే 200 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే మీకైతే డిఫరెంట్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటాయి. చాలామంది అయితే మనకైతే కామెంట్స్ చేయడమే జరుగుతుంది, పోయిన నోటిఫికేషన్లో అలా ఏం లేదు, అందరికి 50 marks కదా క్వాలిఫై అని. సో అదైతే మనకైతే కొన్ని గొడవలు జరగడం వల్ల అది కూడా కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అవ్వడం వల్ల మీకైతే అలా అయితే పెట్టడం అయితే జరిగింది. మన వాళ్ళ ధర్నాలు అది చేసి చాలా వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే తగ్గించుకున్నారు. సో ఇప్పుడు అదే నోటిఫికేషన్ ఉన్న ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 60, 70, 80 అంటే ఎస్సీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మీరైతే 60 marks వస్తే క్వాలిఫై అయినట్టు. ఇక్కడ మనం బీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరైతే 70 marks స్కోర్ చేసి ఉంటారో వీళ్ళైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 80 marks రావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వీళ్ళైతే క్వాలిఫై అవుతారు. ఇది మన నెక్స్ట్ ఈవెంట్ స్టేజ్కి అయితే. దీంట్లో మనకైతే ప్రతిసారి మనకైతే వాళ్ళైతే మార్క్స్ తగ్గించడం అనేది జరగదు. పోయిన నోటిఫికేషన్లో ఏంటంటే చాలామంది ధర్నాలు చేసి మాకు తక్కువ మార్క్స్ వచ్చాయని అలా ఇలా చేశారు కాబట్టి మనకైతే తగ్గించారు మార్క్స్ వచ్చేసి. ప్రతిసారి అలా తగ్గిస్తారని అయితే మనం చెప్పలేం కదా. సో నేనైతే నోటిఫికేషన్ ఉన్న ప్రకారం అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్ సంబంధించి రన్నింగ్ చూసుకున్నట్టయితే 1600 meters అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 800 meters అయితే రన్నింగ్ అయితే ఉంటుంది.
ఇక్కడ ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసి 1600 మీటర్స్ అయితే మనకు ఇక్కడ మనకు 7 minutes 50 seconds లోపు అయితే వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వీళ్ళు వచ్చేసి 9 minutes 30 seconds అయితే వీళ్ళకైతే ఎక్స్ట్రా రిజర్వేషన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఉమెన్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్లయితే 800 మీటర్స్ అయితే రన్నింగ్ అయితే వీళ్ళైతే 5 minutes 20 seconds లోపు అయితే వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ షాల్ అవార్డెడ్ మార్క్స్ ఫర్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ రన్నింగ్ ఈవెంట్ యాజ్ షోన్ అయిన యానెక్సర్లో తింది. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రన్నింగ్ అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు రన్నింగ్ పర్ఫార్మెన్స్ ద్వారా మీరు తక్కువ టైమింగ్లో మీరైతే రన్నింగ్ పూర్తి చేసినట్టయితే మీకైతే దాని ద్వారా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ దీని RFID ద్వారా మీకైతే ఎటువంటి మిస్టేక్స్ జరిగే అవకాశం అయితే లేదు. అదైతే కరెక్ట్గా తీసుకుంటుంది. మన టైమింగ్ వచ్చేసి మీకు ఒక్క రౌండ్ ఎన్ని మినిట్స్లో పడుతుంది అనేది కూడా అయితే కరెక్ట్గా క్యాలిక్యులేట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీకు రన్నింగ్ పూర్తయిన వెంటనే మీకైతే లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ అయితే కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి రెండు మాత్రం మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీకు రన్నింగ్ లాగా దీంట్లో అయితే ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఇక మనం ఫస్ట్ లాంగ్ జంప్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసి 4 meters అయితే లాంగ్ జంప్ అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు చూసుకున్నట్టయితే 3.50 meters అయితే వీళ్ళైతే వేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఉమెన్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి లాంగ్ జంప్ వచ్చేసి 2.50 meters అయితే వీళ్ళైతే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సెకండ్ పాయింట్లో ఇక్కడ షార్ట్ పుట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫస్ట్ 7.26 kgది షార్ట్ పుట్ వచ్చేసి వీళ్ళు 6 meters అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా ఇలాగే వేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 7.26 ఇది కూడా 6 meters అయితే వీళ్ళైతే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళైతే షార్ట్ పుట్ వచ్చేసి 4 meters వరకు అయితే వీళ్ళైతే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు, ఇక్కడ నోట్ అని చూసుకోవచ్చు. మీరు ఇక్కడ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే మీకు అయితే దీనికైతే ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. జస్ట్ మీకు రన్నింగ్ మాత్రమే మార్క్స్ అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఆ 3 ఈవెంట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 167.6 centimeters అయితే హైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం ఉమెన్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి హైట్ 152.5 centimeters అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. డిజిటల్లో చూడడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ జరిగే ఛాన్స్ అయితే లేదు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే 167.6 centimeters ఉంటారో మెయిన్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళు మాత్రమే దీనికైతే ప్రిపేర్ కాండి. అలాగే ఇక్కడ మనం హైట్కి సంబంధించి చూసుకున్నట్టయితే కొన్ని డిస్టిక్లో వారికి ST క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళకైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరాభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాద్ అండ్ వరంగల్ ఈ డిస్టిక్కి సంబంధించిన ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి మనకైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసి 160 centimeters హైట్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 150 centimeters అయితే హైట్ అయితే ఉండాలి. ఇక్కడ ఇది మన హైట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక ఫైనల్లో మనం మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇదైతే మనకైతే 200 marks అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ టైం వచ్చేసి 3 hours అయితే టైం అయితే వాళ్ళైతే ఇస్తారు. ఇక్కడ మనం దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ మెరిట్ లిస్ట్ ద్వారా మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీ డిస్ట్రిక్ట్స్ ద్వారా మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సివిల్ కానిస్టేబుల్గా వచ్చేసి మీకు దీంట్లో ఏ కేటగిరీకి సివిల్ మరియు TSSP అలాగే AR దీనికి ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎలా మార్క్స్ స్కోర్ చేస్తారు, మనకు గ్రౌండ్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు, అలాగే మనకు మెయిన్స్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు దీనికి సంబంధించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ట్రేడ్ని తీసుకొని నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.